ఏమనిచ్చినారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ ఉండే ప్రవీణ్ అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ జెండా ఈ రోజే వచ్చి మీ ఇంటికి కడతా గేటు కడతా అని చెప్పినాడు. నా ఇంటికి గేటు కడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పినాడు ఆయన. మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయినారు, మా చిటికల వెంటిక కూడా పీకలేకపోయినారు, ఇప్పుడు మాది అధికారం ఉంది మేమేమైనా పీకుతాము అన్నారు. శివాలయం నడిబొడ్డులో నేను రక్తం మడుగులో పడి చచ్చిపోయినా గానీ అది డ్రామానే అనుకుంటారు తప్ప మరణం అని అనుకోరు అని అదొక తప్పుడు మాట మాట్లాడినాడు. నాదొక తోక పదవి అని మాట్లాడినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇదొక తోక పదవి అని మాట్లాడినాడు. ఇట్లా కొన్ని తమాషాగా కొన్ని హర్టింగ్గా వీటన్నిటికీ కలిపి నేను మామూలుగా అయితే స్పందించను, ప్రవీణ్కి స్పందించను. ప్రవీణ్కే కాదు తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదానికి కాకుండా అసమంజసమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను. ఇక్కడ ప్రవీణ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం. ఇంకా ప్రవీణ్ గురించి నాకు తెలియంది ఏముందబ్బా, నేను అడుగుతా ఉన్న ప్రొద్దుటూరు ప్రజల్లో నాకు తెలియంది ఏముంది? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ 3 ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో తెలుసని మీరు అనుకుంటారు. కూటముల గురించి నాకు తెలియంది ఏముంది? చెప్పినా కదా, నాకు ఎక్కడో సుట్టరికం కూడా ఉందని చెప్పినా కదా. వాళ్ళ ఇంటి ఆడపిల్లను, నా ఇంటి మరదలను, మా మరదల్ని ఇచ్చినటువంటి మా సడుగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న చేసుకున్నాడు వాళ్ళ ఇంటి పాపను. ఎక్కడో బంధుత్వం ఉంది, కూటములు పరిచయాలు తెలుసు, తెలిసివాడి మామ తెలుసు, అందరు తెలుసు, తెలియని వాళ్ళేం కాదు. నాకు తెలియని ఏముంది ప్రవీణ్ గురించి, కూటముల గురించి? నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే. ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే. దానికి మేము ఆగ్రహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు. నా ఇంటి గేటుకు, నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. బాగా చెప్తానా, ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు. నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు, పదవులు ఆశ చూపైనా కట్టలేవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసైనా కట్టలేవు. నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా, లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా. యుద్ధంలో గెలిచింత సీను మీకు లేదు, నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు. రాచమల్లు ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా, మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శ్రేయోభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడే దానికోసమే మేము పనిచేస్తాం. మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి, గర్వంగా తల ఎత్తుకొని నిలబడేదాని కోసమే నేను పనిచేస్తా, నా తదనంతరం నా కొడుకు పనిచేస్తాడు. అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా. రాచమల్లుది తోక పదవి అన్నాడు. నేను 2 సార్లు ఎమ్మెల్యేను, పార్టీ ఇన్ఛార్జిని, రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుంది, నవ్వు రాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇయ్యలేదు నీ ముఖానికి, నువ్వు నన్ను పట్టుకొని తోక పదవి అంటే నీకు తోక లేదు తొండం లేదు అనాలి. నేను కనీసం నాకు తోకనుంది, నీకు తోక లేదు తొండం లేదు. ఎట్లా మాట్లాడతారు మీరు? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, మన వాళ్ళందరూ చెప్తాను, బాగా వినండి తమ్ముళ్ళారా. మీరు రాచమల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే, రాచమల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు. నేను ధైర్యం కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం. జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. ఓ నమ్మకం. ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలన్నీ తెచ్చినా, కాలకాడ పోసినా కూడా జై జగన్ అంటాడు రాచమల్లు. ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సచ్చా, నేను నీ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయను, ఆయన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను సంతోషపెట్టేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను. ఇది నమ్మకం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇట్లాంటి మనుషులు జగన్కు చాలామంది ఉన్నారు. ఇంత గొప్పగా జగన్ కోసము త్యాగం చేసే మనుషులు ఉన్నారు. ఇంకా మమ్మల్ని తోకపది అంటే ఇదే నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నీ పార్టీ గురించి చెప్పాల్సి వస్తే నీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చెప్తాను ప్రజలారా, ఎన్టీఆర్ కాదు, 143 చెప్పినాడు. ప్రజలకు అబద్ధాలు చెప్పి వాగ్దానం చేసి వాళ్ళ ఓటు తీసుకొని ఎన్నికల్లో వచ్చిన తర్వాత సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలి వదిలేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా. అంటే అబద్ధాల పార్టీ, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాగ్దాన భంగం చేసే పార్టీ. ఇక రెండవది ప్రవీణ్ లాంటి కార్యకర్తలే తీసుకున్నాం. ఎవరో వద్దులేబ్బా, మన ఊళ్ళో ప్రవీణ్నే తీసుకున్నాం. 3 ఏళ్ల ముందు పిలిచి ప్రవీణ్ భుజం తట్టి, యువకునివి, పోరాట యోధునివి, ఉక్కు ప్రవీణు నువ్వు, ఉక్కు సంకల్పం కలిగిన వాని నువ్వు, నీకే టికెట్, నీకే బొత్సు బొసారము అని చెప్పి శివాలయం నడిగడ్డలో, నేను ఆడ చచ్చిపోతే రక్తమడుగులు నమ్మరన్నేవ చూడి, నన్ను డ్రామా అనేవ చూడి, ఆ నడిగడ్డులోనే శివాలయం ఈశ్వరుని ఎదురుగా మీ లోకేష్ బాబు, మీ చంద్రబాబు నాయుడు నీకు టికెట్ అని చెప్పినారు. నేను అడుగుతాను ఆ ప్రవీణ్ను, ఇచ్చినారా ప్రవీణ్? సినిమా టికెట్ ఇకపోయినా పర్వాలేదురా నాయన స్వామి, ఈ టికెట్ ఇలే నీకు, ఎమ్మెల్యే టికెట్, సినిమా టికెట్ అన్నా ఏదైనా రిలీజ్ సినిమాకి ఇచ్చినారా? ఇయ్యలే. కార్యకర్తలకు ఎగదోసి నువ్వే అభ్యర్థి అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పంపించి నీకు టికెట్ ఇలే. నీకు టికెట్ ఇవ్వకుండా పోనీ మాసి నవయువకునికి అక్క పోటుగానికి 30 ఏళ్ళకి ఇచ్చినారు అనుకుంటే పర్వాలేదు. ఎవరికి ఇచ్చినారు? 85 ఏళ్ళ తాతకి ఇచ్చినారు. ఇంకా నువ్వు సిగ్గుపడాలనో నీళ్ళు లేని బాయిలో పడి ఇంకా ఏమని చెప్పకూడదు నా మాట. ఏంటికి ఇచ్చినారా ఎప్పకు? నీకెందుకు ఇలే? నువ్వు గెలిచవు, సామర్థ్యం లేదని ఇలేదా? లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ మోసం చేయడం, నమ్మిలో మోసం చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీ. ఇది నువ్వు తెలుసుకోవాలా, ఇది నువ్వు తెలుసుకోవాలా ప్రవీణ్, నేను కాదు. తట్ట మోసింది ప్రవీణ్, రొట్టె పెట్టింది వరదాడికి. ఇది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. తట్ట ఒకడు మోచాడు, మట్టి తట్ట, రొట్టె పెట్టేది ఇంగోని పెడతారు. రొట్టె పెట్టడానికి కారణం కులం కావాలా, డబ్బు కావాలా, లేదంటే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయాలా. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరదాడికి అంటే రాజకీయాలలో మీ పార్టీ ఎట్లా ఆడదంటే పలుకుబడులకు, ఇన్ఫ్లుయెన్స్లకు లోబడము, డబ్బు ఎక్కువ లెక్కిస్తే లోబడము, కులానికి లోబడము. ఒక్కసారి మా పార్టీ చూడు, మా జగన్మోహన్ రెడ్డి ఎట్టుటోడో, ఒక్కసారి చూడు మా పార్టీ ఎట్టుటోడో. అన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో 2 కిలోమీటర్లు నడిచింది మా జింకా విజయలక్ష్మమ్మ. జగనన్న అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో అన్నతోట 4 అడుగులు వేసిందబ్బా. ఏమిచ్చినాడు ఆ చెల్లెలకు? కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు. ఈ అన్నకు రక్షాబంధన కట్టింది ఆ పాప. ప్రతి సంవత్సరం వచ్చి అన్నా అని, నాకు దేవుడిచ్చిన అన్నవు నువ్వే నా జీవితాంతం అన్నవు అని చెప్పి నాకు రక్షాబంధనం కట్టింది. ఈ అన్నకు రక్షాబంధనం కట్టే ఈ అన్న ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక, ఆ అన్న జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక కార్పొరేషన్ చైర్మన్. ఇది ఈ పార్టీ. నా పక్కనే ఉంది మరొక చెల్లెలు, దేవునిపల్లి లక్ష్మీదేవమ్మ, సాధారణ పద్మశాలి కుటుంబ స్త్రీ. వాళ్ళ భర్త ఒక టైలర్. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ పౌరురాలు, 5 సంవత్సరాలు సంపూర్ణంగా చైర్మన్ పదవిని అనుభవించినటువంటి చెల్లెలు. మరి ఈమెకి ఎందుకు ఇచ్చినారు పార్టీ? జగన్మోహన్ రెడ్డి పిలిచి ఈమెకి ఇమ్మని చెప్పినాడు. చేనేత కులస్తులలో ఒక ఆడబిడ్డకి ఇవ్వండి అని చెప్పినాడు. ఆడబిడ్డకన్నా రూల్ ఏం లేదు ఇక్కడ, బీసీలో ఎవరైనా వచ్చినారు, ఆడబిడ్డకి ఇమ్మని చెప్పినాడు. రాజకీయాల్లో నిష్క్రమించే సందర్భంలో, జీవితాన్ని నిష్క్రమించే సందర్భంలో డాక్టర్ వి రమణారెడ్డి గారు మా పార్టీకి నిబద్ధతగా, విశ్వాసంగా 2 మార్లు చేసినందుకు ఒక ఉత్తరం రాస్తే
మరణానికి 2-3 సంవత్సరాల ముందు ఆయన ఒక లెటర్ రాసినాడు జగన్కు. ఆ కుటుంబాన్ని గౌరవించి వారు 2 సార్లు పార్టీకి చేసినటువంటి నిబద్ధతను గౌరవించి ఆప్కాబ్ చైర్మన్ చేసినాడు. ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా తప్పించినందుకు దానికి ప్రతిఫలంగా ఒక సాధారణమైనటువంటి యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి రమేష్ యాదవ్ను అత్యున్నతమైన పదవి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు. అంతా బీదోళ్ళే, ఎవ్వరూ లెక్కలేదు, అందరు బీసీలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసి వ్యాపార సంస్థలతో అసోసియేట్లతో వ్యవహారం చక్కబెట్టి నాకు తలలో 4 ఎన్నికల వరకు పనిచేసినటువంటి మా చిప్పగిరి ప్రసాద్